నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ. టాలీవుడ్ దర్శకుల్లో కృష్ణవంశీది ఒక ప్రత్యేకమైన శైలి. ఒకే తరహాలో సినిమాలు చేయకుండా ఒక్కో సినిమా ఒక్కో జోనర్లో ఉండేలా చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఆయన చేసిన అన్ని సినిమాలు డిఫరెంట్ జోనర్సే. కృష్ణవంశీకి దేశభక్తి ఎక్కువ. ఆ విషయం ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం చిత్రంలో ప్రస్ఫుటంగా తెలుస్తోంది. రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు ఖడ్గం చిత్రానికి విపరీతమైన ఆదరణ లభిస్తూనే ఉంది. విభిన్నమైన కథ ఉంటే తప్ప సినిమా చేయని కృష్ణవంశీకి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను తెరకెక్కించాలనే ఆలోచన వచ్చింది. దీనికి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్తో కలిసి ఇటీవలే అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం మేజర్ పంచాయతీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి వెళ్లారు. స్థానికంగా ఉన్న నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కుసిరెడ్డి శివతో కలిసి అల్లూరి సీతారామరాజు గంటందొర సమాధులు ఉన్న పార్కును సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ కృష్ణవంశీ గొప్ప దేశభక్తుడు. అల్లూరి సమాధి వద్ద మోకాళ్లపై నిలబడి శిరస్సు వంచి నమస్కారం చేయడం అనేది ఆయన దేశభక్తికి నిదర్శనంగా కనిపించింది. ఆ క్షణం ఆయన దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమా గుర్తొచ్చింది. దేశభక్తి కలిగిన అద్భుతమైన చిత్రాలను కృష్ణవంశీ తెరకెక్కించారు అన్నారు. దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రాంతాలను సందర్శించాలనే కోరిక ఎన్నో ఏళ్లుగా ఉంది. అది ఈరోజు తీరినందుకు చాలా సంతోషంగా ఉంది. పత్రిక సంపాదకుడైన గోకరాజు నారాయణరావు అల్లూరి జీవితంపై 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆకుపచ్చ సూర్యోదయం అనే పుస్తకాన్ని రాశారు. అది చదివిన తర్వాత అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన ప్రదేశాలను చూడాలనే పట్టుదల నాలో పెరిగింది. అల్లూరి జీవితంపై వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించి సినిమాగా రూపొందించాలని ప్రయత్నిస్తున్నాను అన్నారు. అనంతరం నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొయ్యూరు మండలంలో నివాసం ఉంటున్న అల్లూరి ప్రధాన అనుచరుడు గంటందొర కుటుంబ సభ్యుల్ని కలిసి వారికి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేను సైతం వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివ పాల్గొన్నారు.